రోజు నేను ట్రిప్ కి వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? హాలిడేస్ వస్తే చాలు ఎప్పుడెప్పుడు ఏ ట్రిప్ కి వెళ్దామా, ఎక్కడికి వెళ్దామా అని నేను చాలా ఎక్సైటెడ్ గా ఉంటాను. నాకు ట్రిప్స్ అంటే చాలా ఇష్టం. ట్రిప్స్ అంటే చాలా మందికి ఇష్టం, అందరికి ఇష్టమే. అంటే ఏదైనా టూరిస్ట్ ప్లేస్ కి వెళ్ళాలనుకున్నప్పుడు, ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్నప్పుడు ఎక్కడికి వెళ్తాము, ఏం చూస్తాము అన్నది ఆ ఫీలింగ్ చాలా బాగుంటది. అలా థ్రిల్నెస్ తో ఏదైనా ట్రిప్ కి వెళ్ళినప్పుడు ఆ ట్రిప్ లో మనం ఎంత ఇది వచ్చినా సరే చాలా చాలా హ్యాపీగా ఉంటాం, చాలా ఎంజాయ్ చేస్తాం. సో నేను ఇంతవరకు చాలా ట్రిప్స్ కి వెళ్ళాను. ఆ ట్రిప్స్ లో నేను కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్తున్నాను. సో ఫస్ట్ నేను హైదరాబాద్ లో ఓషన్ పార్క్ కి వెళ్ళాను. ఓషన్ పార్క్ లో నేను ప్రతి రైడ్ ఎక్కాను, ప్రతిదీ ఎంజాయ్ చేశాను. అసలు వెళ్ళేసరికి ఓ మై గాడ్, ఓషన్ పార్కా, అందులో ఏముంటాయి, ఏం ఎక్కొచ్చు అని చాలా ఎక్సైట్ గా ఫీల్ అయ్యాను. సో అలా నేను ఓషన్ పార్క్ లో ఫస్ట్ గా ఎక్కింది బ్రేక్ డాన్స్. బ్రేక్ డాన్స్ లో పైకి ఎక్కినప్పుడు చెప్తే బాగుండదు కానీ అలా తిరుగుతున్నప్పుడు నా చెప్పులు కూడా కింద పడిపోయాయి. తర్వాత బ్రేక్ డాన్స్ ఆపేసిన తర్వాత వెళ్ళి చెప్పులు ఎత్తుక్కోవడానికి నాకు సరిపోయింది. అప్పుడు ఎంజాయ్ చేశాను. దాని తర్వాత స్లైడ్స్, వాటర్ స్లైడ్స్ లో స్ప్రింగ్ స్లైడ్ లో దూరి అలా వెళ్తు ఒక నెట్ లోపలికి వెళ్ళి పడతారు కదా, అదైతే చాలా చాలా బాగుంటది. మనల్ని ఎవరో పట్టుకుంటున్నట్టు మనకు ఫీల్ వస్తుంది. లాంగెస్ట్ స్లైడ్ లోకి ట్యూబ్ మీద మనల్ని కూర్చోబెట్టి అలా తోసేస్తే అలా వెళ్ళి ఇలా వెళ్ళి అలా కర్వ్స్ అన్ని తిరిగి వాటర్ లో పడిపోయినప్పుడు అసలు మనకే చాలా ఫన్ గా చాలా థ్రిల్ అనిపిస్తుంది. దాని తర్వాత నేను చాలా ట్రిప్స్ కి వెళ్ళాను, కానీ ఆ ఓషన్ పార్క్ ట్రిప్ మాత్రం అస్సలు మర్చిపోను. నెక్స్ట్ హైదరాబాద్ లో బెస్ట్ ట్రిప్స్ అంటే, బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అంటే చార్మినార్, గోల్కొండ, ఇలా చాలా ఉంటాయి. సో ఈ నైట్ టైం చార్మినార్ ని చూసారంటే మొత్తం లైటింగ్స్ తో చాలా చాలా బాగుంటది. చార్మినార్ సైడ్ ఎప్పుడు చాలా రద్దీగా ఉండొచ్చు, కానీ అది చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. నెక్స్ట్ గోల్కొండ ఫోర్ట్, చరిత్ర ఉంది అని చెప్పడానికి మనకు ఒక ప్రూఫ్ అని చెప్తారు హిస్టోరియన్స్. మనం వెళ్ళినంత వరకే మనం చెప్పుకుంటున్నాం. నా డ్రీమ్ ఏంటంటే ఎయిర్లైన్స్ లో ప్యారిస్ కి వెళ్ళాలని. ప్యారిస్ కి వెళ్ళి ఈఫిల్ టవర్ పైన నిల్చొని నైట్ టైం మొత్తం చూడాలన్నది నా ఆశ. ఇలా అందరికి వేరే వేరే కంట్రీస్ లో ఏదైనా ఒక టూరిస్ట్ ప్లేస్ ఎక్కాలని ఎంతో బాగుంటది కదా, ఆ ఫీల్ అందరు ఎంజాయ్ చేస్తుంటారు. క్యాన్సిలా? ఓకే ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.